ఐఏఎస్ ఐపీఎస్లకి తర్వాత వ్యవస్థలో ఉండే లోపాలను వాడుకొని ఏ విధంగా దొరలాగా బయట తిరుగుతూ ఉంటాడు, ఏ విధంగా అధికారంలోకి వస్తాడు అనేది సివిల్ సర్వీసెస్ ఎంప్లాయీస్ గా వాళ్ళకి క్లియర్ గా తెలుసు. వ్యవస్థలో ఎట్లాంటి లోపాలు ఉన్నాయి, అట్లాంటి వాటిని ఉపయోగించుకుని ఇట్లాంటి వాళ్ళు ఎలాగా సమాజంలో చలామణి అవుతూ ఉంటారు అన్న విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈ 25 ఏళ్ళు ఇతనే రాజుగా ఉంటాడనే ఒక భ్రమలోకి వెళ్ళిపోయి ఆటోమేటిక్ గా ఆ రాజు ఏమి ఆజ్ఞలను ఆజ్ఞాపిస్తే అట్లాంటి ఆ ఆజ్ఞలనే పాటిస్తూ జీ హుజూర్ అంటూ వ్యవహరించారు తప్ప వాళ్ళకు అత్యున్నతమైన పొజిషన్ లో ఉన్నాము, మాకు కొన్ని చట్టము రాజ్యాంగం కొన్ని హక్కులను కల్పించింది, మేము ముఖ్యమంత్రినైనా ఈవెన్ ప్రధానమంత్రినైనా సరే మాకున్న హక్కుల ప్రకారం మేము ఈ విధంగా మేము కట్టడి చేయొచ్చు, మా హక్కులు మేము ఇలాగ పాటించవచ్చు, మా విధులు మేము ఇలా నిర్వర్తించవచ్చు అన్న విషయం మర్చిపోయారు. దీనికి ఆజ్యం ఎక్కడ పడింది అంటే, బీజం ఎక్కడ పడింది అంటే ది గ్రేట్ మహానేత అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మహానేత మనం చెప్పుకుంటున్నాం మన కర్మలైన తర్వాత విషయం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విషయంలో సహకరించిన ఐఏఎస్లు ఐపీఎస్లు అందరికీ కూడా ఆర్థికంగా ఉద్యోగ పరంగా ఎట్లాంటి లబ్ధి ఆ రోజుల్లో దొరికిందో మనందరికీ తెలుసు. తర్వాత సిబిఎన్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధంగా శిక్షించబడ్డప్పటికీ కూడా 5 ఏళ్లు ఎలాగోలని నట్టుకొస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత గౌరవనీయులైనటువంటి ఐఏఎస్ శ్రీలక్ష్మి గారికి మళ్ళీ ఎట్లాంటి పొజిషన్ వైసీపీ గవర్నమెంట్ లో కట్టబెట్టారో కూడా మనకు తెలుసు. నేరస్తులం అయినప్పటికీ కూడా ఎలాగైనా చలామణి అవ్వచ్చు, కొద్ది రోజులు ఓపిక పడితే తర్వాత ఆర్థికంగా ఎదగచ్చు, రాజకీయంగా ఎదగొచ్చు, అన్ని రంగాల్లోనూ మనమే మేలు అన్నట్టు చూయించుకోవచ్చు అన్నటువంటి ఒక భ్రమలోకి అట్లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ఐఏఎస్ ఐపీఎస్ వెళ్ళారు 5 ఏళ్ల కాలంలో, గడిచిన 5 ఏళ్ల కాలంలో. అందులో భాగంగానే ప్రతిపక్షాలను వేధించిన తీరు కానివ్వండి, స్కాముల్లో సహకరించిన తీరు కానివ్వండి, మంత్రులకు పాదాలకు ఒత్తులొత్తిన తీరు కానివ్వండి, ప్రతిదీ కూడా ఒంటి మీద ఉన్న యూనిఫామ్ ఫలానాది, దీనికి రెస్పెక్ట్ ఉంది, దీనికి వాల్యూ ఉందన్న విషయం ప్రతి ఒక్కరు మర్చిపోయి వైసీపీ కార్యకర్తలాగా వ్యవహరించారు. అందులో భాగంగానే చేసిన దాష్టికాలు అన్ని ఇన్ని కాదు మనందరికీ తెలుసు. పట్టాభి గారిని చిత్రహింసలు పెట్టిన విషయం కానివ్వండి ఒక ఎస్పీ స్థాయి వ్యక్తి, అలాగే త్రిపులార్ గారిని చిత్రహింసలు పెట్టిన విషయం కానివ్వండి ఒక ఎస్పీ స్థాయి వ్యక్తి. ఏ చట్టంలో అలాంటి శిక్షలు వాళ్ళని అరెస్ట్ చేసిన కేసులు చేయమని చెప్పేసి ఉంది? ఏ చట్టం చెప్పింది వాళ్ళకి? ఎక్కడ అట్లాంటిది రాసింది? నువ్వు ఏ కేసు అరెస్ట్ చేసావు? మీరు ఉదాహరించారు కదా, గతంలో ఎవరైతే అనుకూలంగా వ్యవహరించి చెప్పిందల్లా చేసిన అధికారులు ఉన్నారో ఆ తర్వాత కాలంలో ఎంత ఇబ్బందులు పడ్డారో, జైలు పాలైన సంగతి కూడా తెలుసు. ఇప్పుడు శ్రీలక్ష్మి గురించి చెప్పారు, అలాంటి ఆఫీసర్లు ఎంతోమంది ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కూడా అదే మళ్ళీ రిపీట్ అవుతుంది. ఏముంది, అందుకని అధికారులు ఎప్పుడైనా వారు చట్ట ప్రకారం నడుచుకోవాలి, బ్యాలెన్స్గా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. కాదని ఎవరేం చెప్తే అది విన్నారో, అధికారంలో ఉన్న వారు చెప్పిందల్లా తలూపి వారు చెప్పిన దానికి వారి అడుగులకు మడుగులొత్తితే ఏం జరుగుతుందనేది తెలుసు కదా. 100% అండి. వాళ్ళకి ఇప్పుడు దేశంలో ఏ వ్యవస్థకి లేననే హక్కులు కేవలం సివిల్ సర్వీసెస్ నుంచి యూపీఎస్సీ నుంచి వచ్చిన వాళ్ళకే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఈక్వల్ టు రాజకీయ నాయకుల కన్నా కూడా వాళ్ళే ఎక్కువ. ఒక జిల్లాకి ఎంపీ కన్నా ఒక ఎమ్మెల్యేల కన్నా కూడా మెజిస్ట్రేట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కి ఎక్కువ పవర్స్ ఇచ్చింది రాజ్యాంగం. అట్లాంటిది వినియోగించుకోకుండా రాజకీయ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తూ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది గడిచిన 5 ఏళ్ల కాలంలో కన్నా ముందు చంద్రబాబు నాయుడు గారి టైంలో చూసి